Ramayya, Vasthavayya, Ramayya, Vasthavayya. Ramayya, Vasthavayya. Ramayya, Vasthavayya ho. హలో హాయ్ ఫ్రెండ్స్, వీడియో ప్రివ్యూ చేశారు కదా. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినామో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ వల్ల బెట్ మార్క్ బేస్ మరి షేక్ అప్పుడు ఇచ్చాను ఫ్రెండ్స్, ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే వీడియో చేసే ముందుగా టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ముందుగా ఏం చేస్తానంటే బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తానంటే ఇంకా చూడండి, మనకు యాడ్ ఇమేజ్ అనిపిస్తుంది కదా. ఆడ 9:16 డేస్ ఇమేజ్ యాడ్ చేయాలి. ఎలా చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ప్లస్ సైన్ క్లిక్ చేసుకోండి. 9:16 డేస్ వేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ప్లస్ సైన్ క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే గ్యాలరీ ఫోటో ఉంటే సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కాంపోజిషన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఎమ్మెల్యే దగ్గర వచ్చేసేయండి. సెట్టింగ్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫ్రేమ్ అయితే క్లియర్ పిఎన్జీ క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ క్లిక్ తర్వాత సేవ్ వస్తుంది. సేవ్ క్లిక్ చేసుకోండి. మనకి ఏం చేస్తారంటే మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ వీసా ఓపెన్ చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే యాడ్ ఇమేజ్ దగ్గర వచ్చి లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసుకోండి. స్టార్ ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం దగ్గర మనకు ఆల్రెడీ ఇమేజ్ వస్తుంది కదా. కింద సెకండ్ స్టార్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ ఆల్రెడీ మనం ఎక్స్పోర్ట్ చేసుకోండి. పిఎన్జీ ఫైల్ లొకేషన్కి వెళ్ళి పిఎన్జీ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఎఫెక్ట్. మళ్ళీ ఏం చేస్తారంటే 03 సెకండ్స్ దగ్గర వచ్చేసేయండి. ఇక్కడ మొత్తం బిట్ మార్క్స్ ఇమేజ్ స్టార్ట్ చేయండి. ఎలా యాడ్ చేస్తారంటే ప్లస్ సైన్ తీసుకోండి. మీడియా క్లిక్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కాంపోజిషన్ క్లిక్ చేసుకోండి. తర్వాత రైట్ ఏరియా క్లిక్ చేసుకోండి. కట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫోర్త్ ఐకాన్. మీకు కావాలంటే వేరే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్, కానీ ఎగ్జాంపుల్గా ఇమేజెస్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఏం చేస్తారంటే ప్లస్ సైన్ క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేసుకోండి. థర్డ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కాంపోజిషన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ ఏరియా క్లిక్ చేసుకోండి. కట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మేము మొత్తం బిట్ మార్క్స్ ఉన్నాయి కదా, బిట్ మార్క్ మొత్తం ఇమేజెస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు మీరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం బిట్ మార్క్స్లో ఇమేజెస్ చార్జ్ కంప్లీట్ అయిపోతే ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఇది ఇమేజెస్కి షేక్ అవుట్ ఇవ్వాలి. బ్యాక్ వచ్చేసేయండి. షేక్ అవుట్ ఓపెన్ చేసుకోండి. షేక్ అవుట్ ఇమేజ్ చేసిన తర్వాత షేక్ అవుట్ ఇలా వస్తుంది మనకు. ఏం చేస్తారంటే ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ కనిపిస్తుంది కింద క్లిక్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ డాట్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. కాపీ క్లిక్ చేయండి. కాపీ తర్వాత ఏం చేస్తారంటే బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ తర్వాత అక్కడ మన ఇమేజెస్ యాడ్ చేస్తుంది కదా, ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ క్లిక్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఏం చేస్తారంటే మొత్తం ఇమేజెస్కు ఎఫెక్ట్ అని పేస్ట్ చేయకుండా వెళ్ళండి మీరు. ఇక చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇమేజెస్కి ఎఫెక్ట్ అని పేస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. షేక్ కూడా ఆల్రెడీ ఇమేజ్ పైన 5 లేయర్స్ అనిపిస్తుంది కదా, హై పక్కన హోల్డర్స్ పట్టుకోండి. 5 లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ ఐకాన్ అనిపిస్తుంది, క్లిక్ చేసుకొని కాపీ 5 లేయర్స్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చినంత బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ వచ్చిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఐకాన్ కనిపిస్తుంది, ఐకాన్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ 5 లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తారంటే 5 లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్లో ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. చూడండి మనకి ఎఫెక్ట్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మనకు. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. డిలీట్ పైన ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీకు 1080లో ఎక్స్పోర్ట్ కాకపోతే 720లో పీలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అవుతుంది.